ఇక చూడండి ఫ్రెండ్స్, చేపలు ఉప్పు కారం పసుపు వేసాం. ఇది చింతకాయ చేపలు ఫ్రెండ్స్, చింతకాయ వేసి ఉండవచ్చు ఫ్రెండ్స్. చింతకాయలు ఎట్టా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఉల్లిపాయలు ఆయిల్ వేసాం, ఆనియన్స్ వేగుతుంది ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు కరివేపాకు వేయాలి, దీంట్లో వేసాం. ఇప్పుడే పసుపు కూడా వేసాం. చింతకాయలు కూడా ఇట్లా పిసుకోవాలి. మొత్తం రసం అంతా తీసుకోవాలి. ఇగో అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ వేసి గిట్ట మగ్గనివ్వాలి కాసేపు. నలుపుకున్నాక ఇక చూడు ఇట్లా మొత్తం దాంట్లో పిండుకోవాలి. మొత్తం పిండి వేసుకున్నాక ఇక ఎట్లా వచ్చిందో చూడండి. అంతా వడగట్టేసుకుంటే ఇట్లా వచ్చింది. చేపలు వేసేస్తున్నాను చూడండి. కలుపుకున్నాక దీంట్లో చింతకాయ రసం పోయాలి. చింతకాయలు ఉడకబెట్టిన రసం దీంట్లో పోయాలి. కాసేపు ఇట్లా మగ్గనివ్వాలి. కాసేపు మగ్గనిచ్చినాక అప్పుడు చింతకాయ పులుసు పోయాలి. ఫస్ట్ కాస్త నీళ్ళు పోసుకోవాలి. కాసేపు చింతకాయ పులుసు పోసేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇక సేపు అనాలి. ఇక పులుసు పోసేసినాక మూత పెట్టుకోవాలి. ఇక ఫ్రెండ్స్ చూడండి, కొబ్బరి వేగినాక ఇక్కడ ధనియాలు జీలకర్ర అవన్నీ వేయాలి ఫ్రెండ్స్. చెక్క కొంచెం లవంగాయ జీలకర్ర అవన్నీ వేయాలి. కొబ్బరి కొంచెం వేగినాక మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. వేయండి ఫ్రెండ్స్, ఉడుకుతుంది. వేయండి. ఇగో ఫ్రెండ్స్, మసాలా పేస్ట్ వేస్తున్నాం. అదిగో కొత్తిమీర అవన్నీ వేసేసుకోవాలి. కొత్తిమీర అంతా వేసేయాలి ఫ్రెండ్స్. అయిపోయింది. లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. చేపల కూర ఎట్లా ఉంది?